ప్రభుత్వాన్ని ఎదిరించినారు అని చెప్పినారు. లేదు హాస్పిటల్కి వచ్చా స్వామి, హాస్పిటల్కి వచ్చి చేసి మళ్ళీ వెళ్ళ ఎందుకు అమ్మినారు? గంజాయి గంజాయి ఎవరో అమ్మినారు స్వామి, గంజాయి ఎవరో అమ్మినారు స్వామి. కొండల్లో ఉండేటివి నీ కొండల్లో గోవిందపల్లి స్వామి. అవునా? సులోచన మేడం ఇందాకనే చెప్పినాడు ఎర్ర చందనం కూడా అమ్మినాడంట, ఎర్ర చందనం కూడా అమ్మినాడంట. ఏందయ్యా ఒక్కరా మేడం వాళ్ళు వస్తారు. చెప్తేనే నువ్వు యా ఊరు పోవాలా? నంద్యాల రూటే కదా. ఎక్కువ ఎక్కువ రేలే కొయ్యలకుంట్లని. జ్ఞానం అంటే అదేరా, చూసిన వాళ్ళు చెప్పలేరు, చూడని వాళ్ళకి తెలియదు. ఏం చేస్తుంటావు పెద్ద మంచి? వ్యవసాయం వ్యవసాయం చేస్తుంటావా? యా ఊరు? గోవిందపల్లి. ఏం పేరు? చాంద్ భాష. ఏం పేరు? చాంద్ భాష. చాలా డేంజర్ మనిషివి. ఇది లేకపోతే అప్పుడు అల్లా కూడా తిరుగుతాను. మంచి మనిషి అయినావు. 15 ఏళ్ళు అయింది గడి పని చేస్తానే. డేంజర్ పని చేస్తుంటే గడి పని ఈ నవాజు ఇవాజు ఎప్పుడు లేవు. అవునులే. సీట్ బెల్ట్ వేసుకో. అట్ట కాదు అట్లానే అట్లా కాదు అట్లా సరే నా లెక్క నేను చూపెడుతున్నా. మనకి రాని పని మనం ట్రై చేయకూడదు. అచ్చా నా పేరు సతీష్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఏదో అడగాలనుకుంటే ఏం కాదులే. అంటే నువ్వు డేంజర్ పని మానేసుకొని అన్ని మంచి పనులు అయినావు. నేను మామూలుగా గని నాకు అంటే నువ్వు గని రాళ్ళు లేపేది మిషన్ గని. అంటే గని అంటే ఒక డాన్ పేరు గని అన్నట్టు. రాళ్ళు లేపుతానే. అవునా? రాళ్ళు లేపి మనుషుల మీద వేస్తుంటా? రాళ్ళు లేపి మనుషుల మీద వేస్తుంటా? గనే పని. ఓ అంత పని అయితే పోలీసు వాళ్ళు ఏమనరా? అప్పుడు లేదు పోలీసు ఆ స్టోరీ అంత. తిరుపతి ఎంత దూరం ఎత్తుకుపోయినాడుగా దేవరాలకు రాళ్ళు అవుతానే. రావుడు ఆలగడకు రాళ్ళు అవుతానే. అంటే చాలా అంత వైలెంట్ ఉండే అన్నమాట. వైలెంట్ గా ఏమ్రా అంటే ఏమ్రా తగ్గేదిలే. లేదు ఏదో మన కొద్దిగా కోపం పని వరకు చేసుకుంటాము. ఓకే నాయన కోయిలకుండా మౌలానా ఎప్పుడు మనకి ఈడ స్టార్టింగ్ అయినాడు మౌలానా ఇంకా చిన్న జమాత్ వచ్చి ఇది పద్ధతి మార్చుకోరి మంచి మాట మంచి పలుకు మంచి మాట వచ్చా. దాంతో మనం మస్జిద్ కట్టించుకొని ఒక్కటే పారి మన ఊరు నుంచి గోవిందపల్లి నుంచి 15 మంది పోతుంది. అలా మార్గంలోనే యాక్చువల్ గా నేను న్యూస్ రిపోర్టర్ అన్నమాట. ఓకే నేను కొన్ని తమాషా కూడా ఛానల్ మాది. తమాషావి కొన్ని ప్రశ్నలు అడుగుతా నీకు, సరేనా? నువ్వు తమాషాగా సమాధానం ఇవ్వాలి. ఈరంజుడి కెమెరా. ఓకే హాయ్ చెప్పు. సులోచన మేడం హాయ్ అను. సులోచన మేడం హాయ్. ఓకే స్టార్ట్ చేస్తున్నా. మనము ఇట్లా కుడివైపు పోవాలి కదా, అక్కడ బాణపల్లుడు. అదే అంటే నంద్యాల రూట్ అంటారు దాన్ని. ఇంకా ఇప్పుడు చక్క పోతే నంది కొట్టుకురు, ఇట్లా పోతే నంద్యాల. ఓకే అంటే ఇప్పుడు తమాషా అంటే ఇప్పుడు నీ పేరేంది అని అనకూడదు. నా పేరు నిల్సన్ మండేలా అనాలా. ఏంటి సార్ అది పేరు? నిల్సన్ మండేలా అనాలా. నిల్సన్ మండేలా. ఈ ఆదం నోటికి వచ్చినది ఎవరు చెప్పేసేయి. ఇప్పుడు నువ్వు
అంటే స్నానం చేసినావా అని అడుగుతా, ఏమంటావు? స్నానం చేసావా? పాండ్ హాయి. స్నానం చేసినావా అని అడిగితే ఏమని చెప్తావు? నేను పోసుకున్నా చెప్తాం. పోసుకుని అనాలా అంటే రివర్స్ తమాషగా. ఏంటి మమ్మీ ఎవడు అట్లా వచ్చినాక తమాషా ఏం రాదు నాకు. ఇప్పుడు నేను అడిగిన దానికి ఏదో ఒకటి గుడ్డున్నట్టు సమాధానం చెప్పేసాయి అంతే. ఓకే చూడు. హలో అండి, నమస్కారం, శశిరేఖాల్, ఆదాబర్సే, వణకం, అస్సలాం వాలేకుం. నాతో ఏంది ఏమంటే నేను చెప్తా, ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఓకే మళ్ళీ చెప్తా. హలో అండి, నమస్కారం, శశిరేఖాల్, ఆదాబర్సే, వణకం, అస్సలాం వాలేకుం. ఇది పోయింది. ఓకే అండి, ఇప్పుడైతే మనతో పాటు అయితే ఒక మహనీయమైన వ్యక్తి ఉన్నాడు. ఇతను 15 సంవత్సరాల కింద చాలా కొట్లాటలు అంత వాళ్ళకి ఏం దోచినా అది చేసేటోడు అంట, మనుషులని కొట్టేటోడు అంట, ఎవరు అడిగినా తిట్టేటోడు అంట, మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అట్లా ఉండేవాడకుండా 15 సంవత్సరాల కింద నుంచి ఇదే పనులు చేసుకుంటూ అయితే ఉన్నాడంట. ఓకే ఓకే అండి, మీ పేరండి? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. పేరు గోపాల్. ఓ ఓకే ఓకే. ఏం చేస్తుంటారు సార్ మీరు? గని పని చేస్తున్నాను. గని పని కాదు, నేను అపార్ట్మెంట్ అంటే మామూలుగా నాకు పెద్ద పెద్ద కొండలు ఉన్నాయని చెప్పి. ఏం చేస్తుంటారు సార్ మీరు? కొండలు ఉన్నాయా? ఓ అంటే కొండల్ని తవ్వుకుంటారు, అమ్ముకుంటారు అన్నమాట. అమ్ముకుంటా. ఓకే, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి? 15 సంవత్సరాలకి. ఓకే ఓకే. ఎన్ని కొండలు ఉండేవండి మీకు? అన్ని కొండలు ఉన్నాయి, చేసి అవి మానేసి ఈ పనులు చేస్తుంటారు. అంటే చెప్పొద్దు, మాట మనిషి. ఓకే ఓకే అండి, ఒక నిమిషం ఒక కట్ తీసుకుంటున్నాము. సులోచన మేడం ఒకసారి కట్ తీసుకోండి అని చెప్పు. సులోచన మేడం ఒకసారి కట్ బ్రేక్ తీసుకోండి. ఇప్పుడు ఏంటంటే నువ్వు సరే అలా మారుతున్నావు, మంచిదే, తమాషకి అంతే. ఓకే అండి, బ్రేక్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనతో పాటు అయితే చాన్ బాషా గారు అయితే ఉన్నారు. చాన్ బాషా గారు అయితే, మీరు కొండలు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. కొండలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీకు 2 కొండలు ఉన్నాయన్నారు కదా, అది గని భూమిలోంచి పైకి వచ్చినాయా? భూమిలో మన్నెత్తి పోసి కొండలు చేయాలి. అది అమ్ముకుంటే ప్రభుత్వం మీకు ఏమన్నదా? అప్పుడు అనడం లేదు కదా, ప్రభుత్వాన్ని కూడా ఎదిరిస్తా. అప్పుడు అనడం లే. ప్రభుత్వాన్ని మీరు ఎదిరించే వాళ్ళ అప్పుడు? అవునా? ఓకే ఓకే ఓకే. అంటే ఇవి మీరు చేయడం వల్ల ఇల్లీగల్ దాంట్లో నుంచి గంజాయి అవన్నీ వస్తాయంట, అవి కూడా అమ్మేసి ఉండండి. అవునా? ఓకే ఓకే. ఇప్పుడైతే మనమైతే పైన అయితే చాలా దుర్మార్గమైన పనులు చేసి చాలా ఇదైపోయినాడు. ఇప్పుడు నేనైతే ఇతను మారడం అయితే జరగదు అంటున్నాడు. ఇప్పటి నుంచి అయితే నేనైతే మారను, ఇట్లానే అయితే ఉంటానంటే అంటున్నాడు. ఇప్పుడు ఇతను చేసిన పనులకి శిక్ష అనుభవించాలా లేదా? ఇప్పుడు ఇతనైతే మనమైతే పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్తున్నాం. ఇతను ఏ కొండలు అయితే అమ్మినాడో, దాంట్లో ఏమేమి గంజాయి అయితే అమ్మినాడో అవన్నీ బయటికి రావాలని అయితే కోరుకుంటూ ఇప్పుడైతే మనమైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి ఇతని మీద అయితే ఎఫ్ఐఆర్ అయితే రిజిస్ట్రేషన్ చేద్దాం అన్నమాట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము. నువ్వు చేసినవన్నీ గంజాయి ఇవన్నీ సులోచన మేడంకి అయితే విన్నారు. నేనే, నా పేరు సతీష్. ఓకే, ఇప్పుడు నువ్వు చేసినటువన్నీ పోలీస్ స్టేషన్ చెప్పినావు. ఇందాక నుంచి నేను కొండలు అమ్మేసుకున్నాను, నాకు 2 కొండలు ఉన్నాయి, గంజాయి అమ్ముకున్నాను అయితే అని చెప్పినావు, గంజాయి కూడా అమ్మినా అని చెప్పినావు. ఇంకా లేదు, ఇంకా లేదు. సులోచన మేడం ఈయనైతే అన్ని అయితే ఒప్పుకున్నాడు కదా, ఇది లైవ్. మనమైతే పోలీస్ స్టేషన్ కి అయితే చెప్పండి.
ఇంకా అయిపోయి ఇంకా మీరు ఎందుకు చేస్తారండి ఇవన్నీ పనులు? ఎవరికే ఉద్దేశించి ఎన్ని లక్షల కోట్లు సంపాదించుకున్నారు? మేమేం చేసాం స్వామి నువ్వు? మీరు ఎందుకు లేదా ఏమన్నా సులోచన మేడం నేనేమన్నా అంటున్నా? ఇతనే కదా మొత్తం చెప్పినది. అంటే అది ఇప్పుడు ఇతనైతే లేదు, ఇప్పుడు మీరు చేసినటువంటి పోలీస్ స్టేషన్ కి అయితే ఇదైతే ఫైల్ పంపిస్తుంది. మేము ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అవుతుంది. మీరు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. ఒక 2 రోజులు ఉన్న తర్వాత మీకు అలవాటు అయిపోతుంది. మీరే కదా అన్నారు ఎంత అమ్మేస్తున్నాను గంజాయి అంటాను, నేను ప్రభుత్వాన్ని ఎదిరించినారు అని చెప్పినారు. లేదు హాస్పిటల్కి వచ్చా స్వామి, హాస్పిటల్కి వచ్చి చేసి మళ్ళీ అవేళ ఎందుకు అమ్మినారు గంజాయి? గంజాయి ఎవరు అమ్మినారు స్వామి? గంజాయి ఎవరు అమ్మినారు స్వామి? కొండల్లో ఉండేటివి నీ కొండల్లో గోవిందపల్లి స్వామి. అవునా? సులోచన మేడం ఇందాకనే చెప్పినాడు ఎర్ర చందనం కూడా అమ్మినాడట, ఎర్ర చందనం కూడా అమ్మినాడట, ఎర్ర చందనం కూడా అమ్మినాడట. మేడం సులోచన మేడం గారు ఇతనైతే కఠినకరమైన శిక్షలు అయితే అమలు చేయాలని అయితే నేనైతే కోయిలకుండలో అమ్మేవాడంట మేడం ఇందా. అయ్యో ఓకే, ఇప్పుడైతే మనం వెళ్తున్నాం. అవునా సులోచన మేడం నాకు లంచం ఇస్తాను, ఇది అప్లోడ్ చేయొద్దని చెప్తున్నాను మేడం. ఎంత ఇస్తా అన్నావు లంచము? ఏంది స్వామి నన్ను లంచం ఇస్తా అని చెప్పినాడు. కింద నాకు కాళ్ళు కాడ గీరి 500 ఇస్తా అని చెప్తున్నాడు మేడం. ఇలా మేడం నేను ఇంత నిజాయితీగా ఉంటాం కదా మేడం, మీరైతే చెప్పండి మేడం ఇతనికి. చెప్పు నువ్వు కూడా సులోచన మేడం. ఏమో మేడం మేము ఇట్లా స్వామి, మేము చెప్పు మేడం సులోచన మేడం ఎక్కించుకొని సులోచన మేడం అని చెప్పు. తల్లి నాకు ఏం తెలుసు స్వామి, ఇతనే అన్నాడు మేడం. ఇతను ఏమన్నాడంటే జోబ్ కాడ నాకు ఇట్లా గోకి 500 ఇస్తాను, ఈ నాకు లంచం ఇస్తాను అయితే అన్నాడు మేడం. ఇప్పుడైతే మేము పోలీస్ స్టేషన్ కి ఆ ఫోన్ కూడా ఇచ్చేస్తాను అంటున్నాను మేడం. కింద నుంచి ఎట్లా మేడం ఇట్లా చేస్తున్నాడు ఈయన? ఇతనికి ఎన్ని చేసింటాడు మేడం ఇట్లా అయినా? ఇమ్మీడియట్లీ అయితే పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్తాం ఇప్పుడు మనం అయితే. ఎందుకయ్యా నన్ను ఇరిపిస్తున్నావు స్వామి? నువ్వే కదా చెప్పినావు అన్ని. నువ్వు అది ఎట్లా పోతావు ఇప్పుడు? జైలుకి వెళ్ళాలి నువ్వు. ఇప్పుడు ఇవన్నీ లైవ్ వెళ్ళిపోయింది కదా. నాకు కాళ్ళ కాడ గీరి 500 ఇస్తాను, 1000 రూపాయలు ఇస్తా అంటున్నాడు మేడం. ఈయన రాదది డైరెక్ట్ గా నువ్వు లాక్ అయిపోయినావు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలా? చూడండి మేడం గీరుతున్నాడు కింద. పోదామా ఇప్పుడు? ఇష్టం స్వామి. సరే పదా. ఇంకా బస్సు ఎక్కించామని ఏదో లేదు లేదు. ఇంకా నువ్వు ఇందాక పోకే అని చెప్పినావు. పోండి ఏమన్నా చేసుకోండి అంటున్నాడు మేడం. ఏమన్నా ఎవరైనా చెప్పుకోపో, నేను ఎవరికి భయపడను, ఎవరైనా రాని అని చెప్తున్నాడు. చెప్తున్నాడు మేడం. ఇతనైతే అని ఊదుతున్నాడు మేడం. నాకు వెళ్ళి అవెల్లా ఊదినా లేదా? అదే ఇప్పుకొని పారిపోతున్నాడు మేడం. సరే దానికి పాస్పోర్ట్ చెప్పింటది చెప్పేసి. జానీ ఎస్ పాపా చెప్పు. జానీ ఎస్ పాపా. ఈటింగ్ షుగర్ నో పాపా. నో పాపా. టెల్లింగ్ లైస్ నో పాపా. ఓపెన్ యువర్ మౌత్. మార్చినావా నువ్వు పాస్వర్డ్? నువ్వు ఇందాకేమో గెలికినావు కదా ఆడ. ఇష్టం పాస్వర్డ్ మారిపోయింది. ముందే చెప్పాలి కదా. కర్గిస్ కర్గో చెప్పు. కర్గిస్ కర్గో సెకండ్ పాస్వర్డ్ చెప్పు. ఇక్కడ మైక్ ఉంది కదా. కర్గిస్ కర్గో చెప్పు. కర్గిస్ కర్గో. इसको उठा दो. इसको लाख निकाल दो. इसको नाक निकाल दो. करगिस कर हो. 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 అమ్మా ఏం టార్చర్ कहीं सताती मुझे. ఓకే సరే అని తెలుగులో మాట్లాడు. ఇలా గుర్తు తెలియని బండ్లలో ఎక్కువ గుర్తు
ఎక్కితే ఇట్లా జరిగితే ఏం చేస్తావు? ఏమో అన్నీ కొంచెం తెలుసు తెలకెక్కింది. అది నేను ఇట్లా జరిగే అవకాశం ఉంటాయని చెప్పేసి తమాషా వీడియో చేస్తుంటాను. నీతో అంతా చేసినంత తమాషా నేను ఎక్కడ తీసుకుపోతలేను, తమాషా చేసిన నీతో. ఓకే, ఇట్లా గుర్తు తెలియని బండ్లలో ఎక్కొద్దు. మంచి పద్ధతి, మంచి పద్ధతి. ఇప్పుడు ఎక్కినావు, ఇంజక్షన్ వేస్తే తెలుసు మనకు. ఇంత దూరం తెలుసు నాయన, ఇంత దూరం తెలుసు మనకు. అదేంటండి, వామ్మో కైగా సారుతుమే, వామ్మో కైగా సారుతుమే. ఇవన్నీ వేసుకొని నేను ఎత్తుకొని డిక్కీలో వేసుకుంటే చిన్న ఇదో ఎక్కకూడదా? మళ్ళా టాక్సీ, బస్సు, ఆటోలోనే వెళ్ళాలి. ఓకే, నువ్వు కూడా చెప్పు, ఇట్లా గుర్తు తెలియని బండ్లలో ఎక్కొద్దండి అని చెప్పు. గుర్తు తెలియని బండ్లలో ఎక్కకూడదు. టాక్సీ, బస్సు, ఆటోలోనే వెళ్ళండి. ఆటోలోనే బస్సులోనే వెళ్ళండి. అది ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మాట రాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఏంది నోట్ వచ్చి మాట రాకుండా ఎవరు అన్యాయం చేశారు. సరే కానీ దీనికి మంచిగా అయింది. ఇంకొకసారి జీవితంలో నువ్వు మోసపోకుండా బండి ఎక్కవు కదా. ఈడే దింపేస్తాను, లేదా ఆడే దింపమంటే ఆడే దింపుతా. బండిలో పడతాయా? ఆడ సికాంప్ లోనే దింపేస్తాను. సరేనా? ఇప్పుడైతే మన వీడియో యూట్యూబ్ లో వస్తుంది చూడు. సరే, ఓకేనా? ఏం కాదు, నీ వల్ల నలుగురు జాగ్రత్త పడతారు. ఇంకోసారి ఎక్కకుండా నీ వల్ల మేలే జరుగుతుంది. సర్రా? ఎంతమంది లక్నో పోయినా, ఇప్పుడు నువ్వు తప్పు చేసినావా? ఆంధ్రప్రదేశ్, లక్నో, ఉత్తరప్రదేశ్ 40 రోజులు ఇస్మాలో పోయినా నేను. సరే, కానీ నాణ్యలు పోయినా, సరే ఢిల్లీ పోయి వచ్చినా నేను ఏ పొద్దునే తీరుకోలే. మళ్ళీ ఈ రోజు దళిద్రానికి ఎట్టయింది చూడు. అందుకే నీ వల్ల నలుగురు జాగ్రత్త పడతారు, నీ వల్ల నలుగురికి మేలు అవుతుంది. సర్రా? ఓకే అని చెప్పు. ఓకే, ఇది చెప్పడం మర్చిపోయినా, ఇది ఒక చిన్న గిఫ్ట్ వీళ్ళ తరపు నుంచి వీళ్ళు పంపిస్తుంటారు అన్నమాట. పెట్టేసుకో. ఓకే, సులోచన మేడంకి బాయ్ చెప్పు. బాయ్ సులోచన మేడం. చూడు ఇట్లా అవుతుంది. సరే, బాయ్ చెప్పేసి బాయ్. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్.